వెల్కమ్ టు అవర్ ఛానల్. మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఇది చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే ఎక్కువైంది. సో, ఈ ప్రాబ్లమ్ అంటే మనం ఎలా గుర్తించాలి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి. సో, వచ్చిన తర్వాత అర్లీగా గుర్తిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి? లేట్‌గా ఒకవేళ మనం గుర్తిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి? ఈస్ క్యూరబుల్లా? కంపల్సరీ ఆపరేషన్ అవసరమా? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ వెల్లంకి జానకి గారు. సో, మేడం ద్వారానే ఎలా ట్రీట్మెంట్ అయితే కరెక్ట్‌గా ఉంటుందో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం. మహిళల్లో ఎక్కువ మందికి బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తా ఉన్నాం. సో, ఈ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలు ఏమంటారు? సో, వీళ్ళను ఎర్లీగా మనం ఎలా గుర్తించాలి? ఇది చాలాసార్లు మనము డిస్కస్ చేస్తున్న ఇష్యూ అండి. హైపర్ ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఇది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటామండి. అంటే ఏంటంటే బాగా లావుగా ఉండొచ్చు వాళ్ళలో, లేకపోతే పీసీఓడి ఉండొచ్చు, అంటే ఈస్ట్రోజన్ సెన్సిటివ్ టిష్యూస్ ఉండొచ్చు. సో ఇట్లా బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి కామన్గానే ఉన్నాయి. వాటిల్లో మనం ఫస్ట్ డయాగ్నోసిస్ గురించి చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఏమనుకుంటాం, క్యాన్సర్ ఏజ్ గ్రూప్ అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళకే వచ్చినాయి అనుకుంటాం. అలా కాదండి. చిన్న చిన్న పిల్లల్లో కూడా, ఒక 20 ఇయర్స్ పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సిమ్టమ్స్ అనేవి చాలా తెలుసుకోవాలి. దానికోసం మనం ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫస్ట్ నాకు క్యాన్సర్ ఉందని ఒక క్యాన్సర్ సర్జన్కి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పరు. ఎక్కువ మంది చెప్పడానికి ఫస్ట్ సిగ్గుపడతారు. ఈ చిన్న చిన్న పిల్లలు అసలు వెళ్ళరు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కో, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఈ సిమ్టమ్స్ చెప్తారు. అవి గుర్తించాలి. ఏమని గుర్తించాలి? ఇది మనం ఏమేమి టెస్టులు లీడ్ చేయాలి అని. మీరు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మ్యామోగ్రఫీ చేయమంటే ఎవ్వరూ చేయరు. ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మ్యామోగ్రఫీ అంటే రేడియేషన్ ఉంటుంది. అలా రేడియేషన్ చేయడానికి మేము చిన్నపిల్లలు చేయమని ఓపెన్గా ఎనీ డయాగ్నోస్టిక్ సెంటర్ చెప్పేస్తారు. కానీ దానికి ముందర కొన్ని మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. బ్రెస్ట్ నుంచి డిశ్చార్జ్ అంటే బ్లడీ డిశ్చార్జ్ వచ్చిందంటే అది చాలా ప్రాబ్లమాటిక్ అని అర్థం. అట్లాగే ఆర్మ్ పిట్లో కానీ, బ్రెస్ట్లో కానీ ఒక రకమైన కంతి కానీ, గడ్డ కానీ, లంప్ కానీ, మీరు ఏ భాషలో చెప్పినా ఒక గడ్డ అంతవరకు లేనిది మీరు నోటీస్ చేసి ఉంటే కనుక అది ఖచ్చితంగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. తర్వాత వాళ్ళకి ఇట్లా రసిగారుతున్నా, ఇట్లా నొప్పి వచ్చినా వెళ్ళాలి. చాలాసార్లు ఏంటంటే కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా, లేదా పాలు ఇస్తున్న టైంలో కూడా వాళ్ళకి కంతులు అనేవి ఏర్పడి భయపడుతూ ఉంటారు. అట్లా ఉన్నప్పుడు కూడా ఒకసారి చూపించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం లాక్టేటింగ్ కదా, మనకి ఇప్పుడు క్యాన్సర్ రాదు అనుకోవడానికి లేదు. కాబట్టి ఎప్పుడైనా గడ్డ అనేది నోటీస్ చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి. ఆ డాక్టర్ గారు దాన్ని పరీక్ష చేస్తారనమాట. వాళ్ళు ఆ సైజులో ఏమైనా తేడా ఉందా, పైన స్కిన్లో ఏమైనా తేడా ఉందా, తర్వాత నిప్పులు ఏమైనా రిట్రాక్ట్ అయిందా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అనమాట. అంటే పెయిన్ చాలా లేట్ అనుకుంటారు, కానీ కొన్నిసార్లు ఎర్లీగా కూడా కొన్ని క్యాన్సర్స్లో వస్తాయి. సో ఇవన్నీ ముందు తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళకి అల్ట్రాసౌండ్ అనేది మనం చేయిస్తూ ఉంటాం. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు యూజువల్గా సిస్టిక్ స్పేసెస్ అన్నీ చాలా యూజువల్గా బయటపడిపోతుంటాయి. అట్లా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ గట్టిగా ఉన్నప్పుడు, కంతులు ఉన్నప్పుడు ఆ రేడియాలజిస్ట్ వాళ్ళకి సూచన చేస్తారు. ఒకటి ఏంటంటే బయాప్సీ తీయాలని చెప్తారు. అంటే ఇన్నాళ్ళు ఏంటంటే ఎఫ్ఎన్ఏసి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో, చాలా విలేజెస్లో, డిస్ట్రిక్ట్స్లో ఎఫ్ఎన్ఏసి అని చేసేస్తున్నారు. అలా చేయకూడదు. ట్రూ కట్ బయాప్సీ అనేది రూల్ అండి. ఇప్పుడు అమెరికన్ గైడ్ లైన్స్ కానీ, యూకేలో నుంచి కానీ కొన్ని గైడ్ లైన్స్ అనేవి వస్తాయి. అవి ఎప్పటికప్పుడు మనం వీలైనంత వరకు ప్రాథమిక డాక్టర్లందరినీ ఎడ్యుకేట్ చేసే దిశగా మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. సో దానిలో ఏంటంటే ఒక చిన్న పీస్ ఆఫ్ టిష్యూ కూడా ఉండాలి. ట్రూ కట్ బయాప్సీ అంటే కోర్ బయాప్సీ అంటారు. అంటే చిన్న టిష్యూ కూడా అనాలిసిస్కి పంపిస్తే కానీ అది కంప్లీట్ కాదనమాట. అది చేసిన తర్వాత ఆ బయాప్సీని అనలైజ్ చేసిన తర్వాత అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. కానీ మ్యామోగ్రఫీ అనేది ఈ రేడియాలజీ వాళ్ళు అల్ట్రాసౌండ్ తీసినప్పుడు వాళ్ళు సూచన చేస్తారు. ఎందుకంటే అప్పుడు మనకి రేడియేషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అలా అని ఒక 20 ఇయర్స్ అమ్మాయి వెళ్ళి నాకు మ్యామోగ్రఫీ చేయండి అని వీడియో తీస్తే ఎవరు తీయరండి. ముందు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అల్ట్రాసౌండ్ చేయించుకొని, అల్ట్రాసౌండ్ సూచన ప్రకారంగా అవసరమైనప్పుడు మ్యామోగ్రఫీ రికమెండ్ చేస్తే మ్యామోగ్రఫీ తీయించుకొని ట్రూ కట్ బయాప్సీ అనేది ఇదే ఆర్డర్లో ఆ డాక్టర్ పర్యవేక్షణలో జరగాలి కనుక మనం ఎడ్యుకేట్ చేస్తాం. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా లేట్ అయిపోయింది అనుకోండి, చాలా కష్టం. ఈ రోజుల్లో ఎర్లీ డయాగ్నోస్ చేసామనుకోండి, ఎన్నో రకాలైన మనకి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. బ్రెస్ట్ మొత్తం పోతుందేమోనని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కేవలం లంపుని తీస్తున్నారు.
సో కాబట్టి ఆ కాంటోరింగ్ అది పోతుందనే భయం కూడా ఎవరికి అక్కర్లేదండి. అవి మళ్ళీ ఏమన్నా ఇట్లా ఇంప్లాంట్స్ పెట్టుకోవాలేమో ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద హీరోయిన్లు వాళ్ళు మీరు చదువుంటారు, ఆంజలీనా జోలీ ఇవి ఇట్లా వీళ్ళందరూ ఏదో చేశారని చాలా భయపడిపోయి అసలు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని కొంతమంది బ్రెస్ట్లు తీయించేసి ఇలాంటి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ స్టెప్స్ ఏమీ అవసరం లేదు. ఆ చిన్న పార్ట్నే తీసేస్తారు, దాని తర్వాత రీకన్స్ట్రక్షన్ కూడా బాగానే చేస్తారు. చాలా సక్సెస్ఫుల్ సర్జరీస్ అనేవి జరుగుతున్నాయి. సో మరీ ఎక్కువగా అయిపోయి లేట్ స్టేజెస్కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు దానికి కావాల్సిన రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ కూడా జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు రేడియేషను కీమోథెరపీ ఇస్తూ ఉంటారు. కానీ చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి క్యూరబుల్ ఉంటాయి. మేడం ఇంకొక నాకు చిన్న డౌట్ వచ్చింది. యాక్చువల్లీ కొంతమందికి థైరాయిడ్ వల్ల కూడా అంటే బ్రెస్ట్ దగ్గర గడ్డలు వస్తాయి అని చెప్పేసి నేను విన్నాను. ఇది అంటే ఆ గడ్డలకి అంటే అది క్యాన్సర్గా అంటే కాలానుగుణంగా అది మళ్ళీ క్యాన్సర్ గడ్డలుగా మారే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న అలా కాదండి. ఎలా అంటే ఇప్పుడు మనకి మ్యామోగ్రఫీ కానీ ఏదైనా తీసినప్పుడు ఫైబ్రో ఎడినోమా అంటారు. ఓకే, అవి ఏంటంటే హార్మోన్ రిలేటెడ్. మీరు అదే ప్రశ్న అడగడానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఫైబ్రో ఎడినోసిస్, ఈ రెండు కూడా బెనైన్ డిసీజెస్. అవి రెండు కంతులే, రెండు వైపులా ఉంటాయి. ఫైబ్రోఎడినోసిస్ అంటే ఈస్ట్రోజన్ రిలేటెడ్ అనమాట. ఓకే, వాటిలో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో కానీ లావుగా ఉన్న వాళ్ళలో కానీ కంతులు రెండు వైపులా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. తర్వాత మౌస్ అంటారండి, ఆ కంతి పట్టుకోగానే ఇలా పారిపోయినట్టు అయిపోతుందండి, అది కూడా బెనైనే. అవన్నీ జస్ట్ ఆ ట్యూమర్ పార్ట్ రిమూవ్ చేస్తారు ఒకటే ఉంటే. రెండు వైపులా ఉంటే హార్మోన్స్ ఇచ్చి బ్యాలెన్స్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇలా వీటికి మటుకు క్యాన్సర్ అని భయపడిపోవడానికి ఏమీ అవసరం లేదు, అవి తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ అనేది కూడా పీసీఓడిలో ఉంటుంది, అది కూడా ఈస్ట్రోజన్ రిలేటెడ్. ఎస్ మ్యామ్. అర్థమైందా? మీరు అడిగింది అదే అనమాట. దాని నుంచి ఇవి రెండు రకాలైన డిసీజెస్ చాలా కామన్గా ఇవే ఉంటాయి. కానీ అవే ఉన్నాయని కూర్చోవద్దు, ఆ డయాగ్నోసిస్ తెలుసుకుని తీరాలి. నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఒక ట్యూమర్ ఉంది అన్నప్పుడు అది క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధికి సంబంధించిందా కాదా? ఎందుకంటే ఏ మ్యామోగ్రఫీ అని రాయంగానే ఏడ్చేస్తుంటారు, కింద పడిపోతుంటారు, చాలా చూస్తూ ఉంటాం మేము. ఇట్లాంటి అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తానంటే, నీకు ఆ కంతి క్యాన్సర్ కాదు అని ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది, ఖచ్చితంగా చేయించుకో అని చెప్తాం. ఓకే మ్యామ్. దానివల్ల భయం అది కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళు చేయించుకోవడానికి కూడా విల్లింగ్ ఉంటారు. ఆ రకంగా హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చే బ్రెస్ట్లో చేంజెస్ వేరు, అలాగే బెనైన్ బ్రెస్ట్ డిసీజెస్ వేరు. అలాగే చాలామందికి ఫ్యాట్ ఉంటుంది కదా, ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి అప్పుడు కూడా గట్టి పడుతుంది, దాన్ని కూడా భయపడుతూ ఉంటారు. అది కూడా అయినా కానీ మనం ఈ ధృవీకరణ అనేది చేయించుకోవాలి. మ్యామోగ్రఫీ అనేది చేయించుకొని తీరవలసిన టెస్ట్. ఎప్పుడు డాక్టర్ రికమెండ్ చేస్తే, డాక్టర్కి ఎలా తెలుస్తుంది? ఆ పిక్చర్ చూస్తే, అల్ట్రాసౌండ్ పిక్చర్ కానీ లేకపోతే వాళ్ళు చూసే మిగతా సిమ్టమ్స్ అండ్ సైన్స్లో గుర్తించగలగాలి. ఓకే మ్యామ్. కాబట్టి ఎక్కువ ఇది గైనకాలజిస్టుల దగ్గరికే వస్తాయండి సమస్యలు. కాబట్టి మీరందరూ అవేర్గా ఉండడము, దాని తర్వాత ఏం టెస్టులు చేయించాలని తెలుసుకోవడము, ఎర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల చాలామంది లైఫ్స్ని సేవ్ చేయగలుగుతారు. ఇవన్నీ కూడా చాలా ఎసెన్షియల్ కనుక మనం టేకప్ చేసాం. మేడం అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా? మన ఆహారపు అలవాట్ల వల్లనే ఈ క్యాన్సర్లు వస్తున్నాయా? అంటే కేవలం ఇదే కార్సినోజన్ అని తెలిస్తే దాన్ని మనం అవాయిడ్ చేసేస్తాం కదా, అలా ఏం తెలియదండి. మనకి ఏంటంటే ఐడియల్గా బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, బాగా లావు అవ్వకపోవడం, ఇవన్నీ మనం సర్వసాధారణంగా మనం ప్రతి వీడియోలోనూ డైట్ అనేది బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి ఇట్లా అని చెప్తూ ఉంటాము. కానీ మెయిన్గా ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండేది అయితే కనుక ఆ బాడీలో బాగా లావు అయిపోతున్న వాళ్ళల్లో కొంచెం జాగ్రత్త అనేది వహించడం చాలా అవసరం. ఓకే మ్యామ్. ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం బ్రెస్ట్ క్యాన్సర్కి చక్కటి పరిష్కారం అయితే తెలియజేశారు. అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయో కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ మ్యామ్.